అన్నాడీఎంకే కోరుకునేది కుసింత రెస్పెక్ట్. ఇప్పుడు అందులో 2 గ్రూపులు అయింది ఏంటంటే, ఒక గ్రూపు పళనిస్వామి ఏకంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మనం బయట నుంచి మద్దతు ఇద్దాం టీవీకేకి అని చెప్పాడు. ఎట్లాగంటే గతంలో కరుణానిధి 2006లో పూర్తి మెజార్టీ రాల 95 వచ్చినాయి, కాంగ్రెస్కి 34 వచ్చినాయి. అప్పుడు హంగే వచ్చింది. వస్తే కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. అట్లాగే ఇద్దాం అన్నటువంటి మాట చెప్తున్నాడు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ను వాళ్ళు మిత్రపక్షాలుగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఏ రోజున ఎదగలేదు. పైగా ఇప్పుడు డిఎంకే ఇచ్చే 4-5 సీట్లకి కక్కుర్తి పడాల్సి వచ్చింది. ఇప్పుడు 28 ఇచ్చింది డిఎంకే, 5 గెలిచారు వాళ్ళంతే. ఆ స్థితికి దిగజారిపోతాం మనం కనుక ఇస్తే. ఒక ప్రాంతీయ పార్టీకి ఇంకొక ప్రాంతీయ పార్టీ మద్దతు ఇస్తామైంది, అసలు మనకు వ్యతిరేకంగా పార్టీ పెట్టినటువంటి విజయ్కి మనం మద్దతు ఇవ్వడం ఏంటి అన్నటువంటిది మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు అడ్డం తిరిగారు. దాంతో ఆగింది. అయితే అసలు విజయ్ అడగకుండా మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి? విజయ్ మనం ఎదగకూడదు అనుకుంటున్నాడు, మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు విజయ్, అయ్యా నాకు 108 స్థానాలు వచ్చినాయి, ఒక 5గురితో కూడిన కాంగ్రెస్ మద్దతు ఇస్తానంటుంది, మీరు కూడా తోడుంటే గనక జయలలిత ఆశయాలు నేను అమలు చేస్తానని చెప్పగలగాలి. అలాంటి రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. ఇస్తాడా? చూడాలి.